ఇప్పుడు కూడా చూడండి, చాలా మందికి యేసు ప్రభు గురించి తెలియక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మేసి తిట్టేస్తున్నారు ఆయన్ని. ఒకటి అంటాడు అమెరికా దేవుడు అంటాడు, అసలు అమెరికాకి యేసు ప్రభుకి సంబంధమే లేదు. ఇంకోటి అంటాడు బ్రిటిష్ వాళ్ళు దేవుడు, బ్రిటిష్ వాళ్ళు దేవుడు, అసలు బ్రిటిష్ వాళ్ళు యేసు ప్రభుని నమ్మితే అన్ని దుర్మార్గపు కార్యాలు ఎందుకు చేస్తారు వాళ్ళు. ఇంకొకటేమో బుద్ధుడు శిష్యుడట, ఎద్దుల బండి ఎక్కి హిమాలయాలకు వచ్చాడట. వీడు చూశాడు మరి ఎద్దుల బండి ఎద్దు తోలింది ఈడే. ఇక్కడ సన్యాసులు ఉంటే వాళ్ళ దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడట. నేర్చుకుని మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి హిమాలయాల నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళిపోయాడు, అక్కడ బోధించాడట. ఇప్పుడు ఇక్కడ నేర్చుకుని వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న వివక్ష బోధించాలి. శూద్రుని శూద్రులా చూడు, ఆ నీ దగ్గరికి రానివ్వకో, మరి అలా బోధించాలి కదా. మరి అక్కడికి వెళ్ళి ఆయన రివర్సల్ బోధించాడేటి. మంచి సమరయుడు అన్నాడు, మరి వాళ్ళ కులం తక్కువ వాళ్ళు అన్నవాడిని ఏమని అడిగినా మంచోడు అన్నాడు. మరి అంత బోధ రివర్సల్ ఉంది ఎక్కడికి అక్కడికనే కదా. కాబట్టి నోటికి వచ్చింది చెప్పేస్తారు. తెలియదు వాళ్ళకి, తెలిస్తే సిలువేయరు, తెలిస్తే దూషించరు. ఏం తెలిసి తిడుతున్నారు? మూర్ఖత్వం తప్ప. నిజంగా పరిశుద్ధుడైన ప్రభువుని తిట్టడానికి ఏముంటుంది ఆయన దగ్గర? తిట్టడానికి ఏం తప్పు చేశాడని? ఇంతవరకు పాపము లేని పరిశుద్ధుడిగా చరిత్రలో కనబడుతున్నది యేసుప్రభు ఒక్కరే. ఆయన అనడానికి ఎవరికి రైట్స్ లేవు. అంతటి పరిశుద్ధుడు మన ప్రభు.